ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. హలో ఎవ్రీవన్, నేను మీ అరుణరాజ్ వర్మ. సో ఈరోజు మనం డే 30 30 డేస్ జర్నీ అయిపోయింది. బట్ నా జర్నీ అయితే ఇంకా అవ్వదు, ఎప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేస్తూని, నన్ను ఆదరిస్తూ నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి ఎంకరేజ్మెంట్తో కూడా నాకు ఇంకా చేయాలి, ఇంకా మంచిగా చేసి వెయిట్ లాస్ అవ్వాలి అనే ఒక కోరిక ఇంకా పెరిగి ఆ కసితోనే నేను ఈరోజైతే 79కి వచ్చేసాను. సో 79.7 అలా ఉంది. బట్ యాక్చువల్లీ కన్సిడర్ చేయొచ్చు 79 అని, ఎందుకంటే ఇంకొక 1 డేలోని అలాగా ఆల్మోస్ట్ 79.0 అయితే వచ్చేసింది. సో ఇంతవరకు రావడం కూడా నిజంగా గ్రేట్. ఎందుకంటే 83 నుంచి నేను స్టార్ట్ చేసినప్పుడు, ఈ జర్నీ కరెక్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉన్నాను? 83. అక్కడి నుంచి ఇంత వచ్చాను అంటే మీరు సుమారుగా చూసుకోండి, వారానికి 1 కేజీ తగ్గడం అంటే నార్మల్ విషయం కాదు. అది కూడా ఎలాంటి జిమ్లకు వెళ్ళకుండా, ఎలాంటి బయట సప్లిమెంట్స్ యూజ్ చేయకుండా హెల్దీ వేలోని నార్మల్ కుకింగ్. నేను ఏదేదో మీరు చూసే ఉంటారు కదా, నావి రోజు నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉన్నాను కదా. ఎక్కడైనా బాగా కాస్ట్లీ ఐటమ్స్ తీసుకొచ్చేసి ఇంక్లూడ్ చేసేసి పెట్టేసిన రోజులు ఎక్కడైనా ఉన్నాయి? లేదు. అందుబాటులో ఉండే సామాన్ని నేను ఎంచుకున్నాను, వాటితోనే నేను చేసుకున్నానే కానీ స్పెషల్ ఐటమ్స్ ఏవి తెచ్చుకోలేదు. నార్మల్గా మనం ప్రతిరోజు ఎలా అయితే మనకి వాడుకుంటామో అలాంటి వస్తువుల్ని మాత్రమే యూజ్ చేసి నేను స్పెషల్గా ఏది చూపించాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను, నేనేం చేస్తున్నానో అది చూపిస్తున్నానే కానీ బయట అందరి కోసం అన్నట్టు నేను చెప్పను అని. ఎందుకు అంటే ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్కలా ఉంటుంది. సో మీరు నా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. వెయిట్ లాస్ కాన్సెప్ట్ ఏంటి? మీరు చాలా రకాల సమస్యలతో ఉండొచ్చు. సో అందరూ ఒకటే టైప్ డైట్ అయితే ఫాలో అయిపోలేరు కదా. కానీ మెయిన్ కాన్సెప్ట్ అర్థమయ్యి మన ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్, ఇలాంటివన్నీ హెల్దీ కుకింగ్ కానీ అలవాటు అయితే గనక మీకు డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ అనేది ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు. సో అది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎర్లీ డిన్నర్ తాలూకా ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. ఎర్లీ డిన్నర్ అని ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తాను అంటే, అది ఈరోజు ఏదో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అందరూ చేస్తున్నారు. అది కూడా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా నేను ఎంకరేజ్ చేయను, అది కూడా నేను సపోర్ట్ చేయను. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఘోరంగా చేసేస్తుంటారు. ఒక్కొక్కరు అయితే ఒక రోజంతా మానేయడం మధ్యలోని ఇలాగన్నీ చేస్తుంటారు. అది కూడా అంత మంచిది కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ ఇదిలో మనం ఉన్నన్నాళ్ళు వెయిట్ లాస్ అయిపోతాము. వన్స్ మళ్ళీ అది ఆపేసి మళ్ళీ రొటీన్కి వచ్చామంటే మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది. అదే మీరు ఎర్లీ డిన్నర్ అనే కాన్సెప్ట్ కానీ అర్థం చేసుకొని కరెక్ట్గా కనుక మీరు ఫాలో అయితే, అంటే 6 కల్లా మీరు ఫినిష్ చేసేసుకుంటే అది ఒక డైలీ దినచర్య కింద మీకు అలవాటు అయిపోవాలి. అది కానీ అలవాటు అయ్యింది అనుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మీరు అది అలవాటు చేసుకుంటూ అది కానీ అమలు చేసుకుంటే కనుక మీరు వెయిట్ లాస్ అనేది ఎప్పటికైనా బాగా అవుతారు, ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదొక్కటే నేను బాగా ఫాలో అయింది. అండ్ 2 మీల్స్ అయితే కంపల్సరీ ఫుల్ న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం అన్నిటితో తీసుకోండి. దయచేసి అది అర్థం చేసుకోండి. తిండి కడుపు మార్చుకుంటే మనం వెయిట్ లాస్ అనేది అస్సలు అవ్వము. నా విషయంలో నేను కూడా చాలాసార్లు మిస్టేక్స్ చేసి వెయిట్ గెయిన్ అయ్యాను. అది ఎలాగా అంటే కంప్లీట్గా నేను ఒక్కొక్కసారి ఎలాగా అంటే వెయిట్ కొంచెం స్టక్ అయినా చేసిన మధ్యలో ఈ పీరియడ్లో కూడా నేను మధ్యలోని వెయిట్ స్టక్ అయినట్టు అనిపిస్తే కొంచెం క్రాష్ చేద్దామా అన్నట్టు మధ్యలో ఎప్పుడైనా సరే కొంచెం ఆఫ్టర్నూన్ డిన్నర్ అయిపోయిన ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన వెంటనే కొంచెం నేను రొటీన్గా ఇంకా మానేసి ఇంకా ఫ్రూట్స్ కూడా తినకుండా అలా చేసిన రోజుల్లో నేను ఇంకా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. 200 గ్రామ్స్ అలాగా పెరిగేనే తప్పించి తగ్గలేదు. సో అలాంటి చిన్న మిస్టేక్స్ కూడా మనం చేయకూడదు. ఎక్కడ కడుపు మార్చుకుంటే మనం వెయిట్ లాస్ అనేది అవ్వం. ఏదో ఒకటి లైక్ కొంచెం ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక మనం ఈవినింగ్ స్నాక్ అనేది ఏదో ఒకటి తీసుకోవాలి. స్నాక్ అయిపోయాక డిన్నర్ కింద మనం 6 లోపల 5కి కానీ అట్లీస్ట్ 4:35 ఈ టైంలో అయినా ఫ్రూట్స్తో కనుక మనం ఎండప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన డే స్టార్ట్ అయినప్పుడు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అండ్
కంపల్సరీ వర్కౌట్లో ఎక్సర్సైజ్ అనేది చాలా 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 హెల్ప్ అవుతుంది. ఓన్లీ వాకింగ్ అని మీరు పెట్టుకోవద్దు. చాలామంది వాకింగ్ చేస్తారు, నిజంగా చాలా మంచిది వాకింగ్, నేను కాదని అన్ను. కానీ వెయిట్ లాస్ మీ టార్గెట్ అయినప్పుడు అండ్ వెయిట్ లాస్ ఒక్కటే కాకుండా హెల్త్ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే మన లోపల ఉన్న మొత్తం ఏవేవైతే మనకి రోగాలు ఉన్నాయో అన్నీ నశించిపోవాలి అంటే మనం ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకుంటే గనక లోపల అంతా కూడా బాగా హీల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు ఇంచ్ లాస్ అనేది బాగా చూస్తారు. ఇంచ్ లాస్తో పాటు ఎక్కడెక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, బాడీలో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. నా విషయంలోకి వస్తే నేను ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తానంటే తమ్మి, ఇంకా ఈ సైడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది, ఇన్నర్ థైస్, ఇంకా ఆర్మ్స్, అండర్ ఆర్మ్స్ ఉంటాయి కదా, అండర్ ఆర్మ్స్, ఇవన్నీ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే ఆ ఏరియాస్ నాకు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఏరియాస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. అదే రొటీన్ వాకింగ్కి నేను వెళ్ళిపోయేటట్టయితే ఇంత బాగా నేను ఇంచ్ లాస్ అయితే అవ్వలేకపోయేదాన్ని. నిజంగా చెప్తున్నాను, ఇంత బాగా ఇంచ్ లాస్ అవ్వలేకపోయేదాన్ని. ఇప్పుడు నేను 79 ఉన్నాను కదా, 79 ఉన్నా కూడా నేను 60 kgs ఉండే వాళ్ళ బట్టలు కానీ నాకు అన్నీ సరిపోతున్నాయి అంటే ఎలా సరిపోతున్నాయి? వాళ్ళు ఉండేది 60, వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేవి నాకు ఎలా సూట్ అవుతున్నాయి? నేను ఉండేది 79 కదా, ఆల్మోస్ట్ 80 కదా, నాకు ఎలా సూట్ అవుతున్నాయి అంటే ఇంచ్ లాస్. బాడీ పర్ఫెక్ట్ షేపింగ్ అనేది మనకి అవసరం, అది గుర్తుంచుకోండి. సో అది చేయాలంటే మీకు రొటీన్గా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ నేను కరెక్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ వెయిట్ లాస్ జర్నీ ఏదైతే ఉందో 269 days క్రితం స్టార్ట్ చేశాను, మేలోని. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు వచ్చి నేను వేసుకున్న అవుట్ఫిట్స్ వచ్చేసి 7XL అండ్ 8XL. నిజంగా 7XL అండ్ 8XL నేను ఫొటోస్ కూడా మీకు పెడతాను. అప్పుడు వేసుకున్న ఫొటోస్, ఆ డ్రెస్ ఫొటోస్, ఆ డ్రెస్ లేబుల్ ఫొటోస్ కూడా పెడతాను, మీరు చూడండి. 7XL 8XL వేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఇగో ఈ డ్రెస్ వేసాను కదా, ఈరోజు నేను ఇది ట్రై చేశాను, మీడియం సైజ్ డ్రెస్. ఎలా ఫిట్ అయింది? చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఇప్పటికిప్పుడు నేను నాకు కొనుక్కున్నట్టుగా. ఇది ఆల్రెడీ వాడిన డ్రెస్, కాటన్ది, అయినా కూడా ష్రింక్ అయినా కూడా సరిపోయింది. అంటే చూడండి ఎంత ఇంచ్ లాస్ అయ్యానో నేను. వెయిట్ లాస్ కన్నా నాకు ఇంచ్ లాస్ బాగా ఉంది తెలుసా ఇంకాని. సో ఇది మీకు కావాల్సింది, మెయిన్ మనకు కావాల్సింది అది. మన హెల్త్ ఫిట్నెస్ మనకు కావాలి. బాడీ ఫిట్నెస్ నిజంగా బయట మెరుగుల కోసమే కాదు, లోపల మనకున్న అనారోగ్యాలు కూడా హీల్ చేసుకోవడానికి మనకి ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. సో అది గుర్తుంచుకోండి కంపల్సరీ. దానికోసం ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తారో అంత డెడికేషన్తో వర్క్ చేయండి. అండ్ 115 kgs నుంచి ఇప్పుడు 79 kgsకి వచ్చాను. ఇంకో 1 monthలో అట్లీస్ట్ నేను 75kైనా వెళ్ళిపోతాను. సో నేను ఇది ఏదో చెప్పట్లేదు, కంపల్సరీ చేసి చూపిస్తాను, మీరే చూస్తారు కదా. ఇంకో 1 month కూడా వెయిట్ చేసి చూడండి. నేను ఛాలెంజ్ కింద పెట్టను, కానీ రొటీన్గా నేను చేసే ఎక్సర్సైజ్ కానీ నేను డైట్ ఫాలో అయ్యేది కానీ అన్నీ మీకు రెగ్యులర్గా షేర్ చేస్తుంటాను. అది కంపల్సరీ మీరు చూడండి. డెఫినెట్లీ నేను 75కి ఇంకొక 1 monthలో వెళ్ళకపోతే మీరే చూడండి, కంపల్సరీ రీచ్ అయ్యి చూపిస్తాను. ఇది నా శబదం అనుకోండి, ఏమనుకోండి, కంపల్సరీ నేను ఈ ఫెబ్ అంటే 28 కదా డేస్. సో నేను అట్లీస్ట్ March 1st 2nd కల్లా అయినా నేను 75కి వచ్చి చూపిస్తాను. ఇంత డెడికేషన్తో ఇంత పర్ఫెక్ట్గా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నా మైండ్ని అలా ట్యూనప్ చేసుకున్నాను. నేను ఎక్కడా తగ్గే ఛాన్సే లేదు. అండ్ ఇలా నేను ఎప్పుడు మానే సమస్య లేదు. ఎక్సర్సైజ్ అనేది నా బ్లడ్లో నరాల్లో చేరుకుపోయింది, పాకుకుపోయింది. సో ఎక్సర్సైజ్ మానే సమస్య లేదు, ప్రతిరోజు చేస్తాను. ఇది ఇలాగ 365 days మీరు వాచ్ చేస్తూనే ఉండండి. ఎంత ప్రోగ్రెస్ వచ్చిందో నా 365 డేకి నేను ఎంత వెయిట్ లాస్ అవ్వగలిగానో మీరే చూస్తారు. సో ఇంత బాగా వెయిట్ లాస్ అవ్వగలుగుతున్నావు, ఇంత బాగా హెల్త్ గురించి అంతా కాన్సన్ట్రేట్ చేస్తున్నావు కదా, నీకే ప్రాబ్లమ్స్ లేవేమో అనుకుంటారేమో. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెయిట్ మనం 115 kgs వచ్చేసాం అంటేనే
చాలా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి. లైక్ సిక్ అయిపోతాము, మెంటల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. అట్ ది సేమ్ టైం నాకున్న హెర్నియా ఇష్యూ మెయిన్ వచ్చేసి నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ కదా. ట్విన్ ప్రెగ్నెన్సీ వల్ల నేను ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. సో ఆ ఓవర్ వెయిట్ బాడీ ఏంటి అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ వల్ల నాకు ఇంకా బాగా పెరిగిపోయాను. సో పెరిగిపోయి నాకు కరెక్ట్గా నా మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోవడం కుదరక అండ్ ట్విన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా సింగిల్గా అంటేనే కాన్సన్ట్రేట్ చేయాలి కదా. సో వీళ్ళ మీద చేయాల్సి వచ్చి ఎక్కువగానే నన్ను నేను మర్చిపోయాను, కంప్లీట్గా మర్చిపోయి అంత ఇంక్రీజ్ అయ్యాను. దానివల్ల నాకు హెర్నియా ఇష్యూ కూడా వచ్చేసింది. కరెక్ట్గా రెస్ట్ లేక, అస్సలు రెస్ట్ లేదు, సీసెక్షన్ అయ్యాక రెస్ట్ లేదు, ఇలాగన్నీ అవ్వడం వల్ల నేను రెస్ట్లెస్గా ఉండి నాకు హెర్నియా వచ్చింది. ఆ హెర్నియా ఎంత హారబుల్ ఉండేది అంటే నేను మాటల్లో చెప్పలేను. అసలు ఏడుపు వచ్చేసేది, ఒక్కొక్కసారి ఏడ్చేసేదాన్ని ఆ పెయిన్ భరించలేక. ఇంత ఉండి కూడా నేను ఎందుకు డిసైడ్ అయ్యానంటే ఇంత తక్కువ ఏజ్ ఏంటి నాకు. ఇప్పుడు లిటరలీ నేను 33 ఇయర్స్ ఏజ్. సో 33 ఇయర్స్ ఏజ్ ఏంటి, నేను ఇంత వెయిట్ ఏంటి, నాకున్న ఇష్యూస్ ఏంటి, ఇంకా నేను 40కి వస్తే నా పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నన్ను నేను ఎలా చూసుకోగలను. అద్దం ముందుకెళ్ళి ఒక్కసారి నేను అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరుని, ఒక్కసారి మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే మీ అంతటి మీరు అద్దం ముందుకెళ్ళి కొంతసేపు మిమ్మల్ని మీరు చూసుకోగలరు. అదైతే చెప్పండి. నేనైతే చూసుకోలేకపోయేదాన్ని, నిజంగా చూసుకోలేకపోయేది. నాకు సెల్ఫీస్ అంటే చాలా పిచ్చి, అస్తమాటు సెల్ఫీస్ తీసుకునే పిచ్చి ఉండేది. కానీ నేను వెయిట్ గెయిన్ అయ్యాక ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు తెలుసా. అసలు చాలా అంటే చాలా చిరాకు వచ్చింది. అది ఎప్పుడైనా ఎవరైనా సడన్గా తీసేస్తే అలా తీసుకోవడమే తప్పించి నాకున్న పిచ్చి అంతా పోయింది. ఎందుకంటే సరిగా కనిపించేదాన్ని కాదు, అంత బండగా ఉంటే నన్ను నేను చూసుకోవడం నాకు చిరాకు వచ్చేది. అద్దం ముందు కూడా నేను నార్మల్గా అయితే బాగా చూసుకొని కొంచెం అలాగా అనుకుంటూ ఉండేదాన్ని అనమాట, బాగుందానిలే అనేసి అన్నట్టు. కానీ వన్స్ నేను ఓవర్ వెయిట్ వచ్చేసాక ఒక్కసారి అద్దం ముందు చూసుకోవాలన్నా నాకు చిరాకు వచ్చేది తెలుసా. నిజంగానే స్నానం చేయడం లేదు, తయారైపోవడం, నా పనులు నేను చేసుకోవాలి. ఒక్కరోజు అద్దం ముందుకు వెళ్ళి చూసుకునేదాన్ని కాదు. అసలు అంత ఎలా అయిపోయానో నేను అనిపించేది నాకే. అండ్ నాకు ఎప్పుడైనా సరే సడన్గాని ఇలా కింద కూర్చున్నానే అనుకోండి, కింద కూర్చుంటే లేవడానికి అసలు అదేదో చూసారా, సపోర్ట్ లేకుండా లెగు అనేసి అంటాడు చూసారా, సర్లేదు నీకెవరిలోని, అలాగా వాళ్ళు లేవలేకపోతుంటాడు. సో అలాగే అయిపోయింది ఎగ్జాక్ట్గా నా పరిస్థితి. సపోర్ట్ లేనిదే కింద నుంచి అసలు లేవలేకపోయేదాన్ని. ఇప్పుడు ఇలా కూర్చున్నా నేను లేవమంటే శుభ్రంగా లేచిపోతాను. ఎందుకు అంటే వెయిట్ తగ్గాను కాబట్టి. సో మనకి ఇలాంటి చిన్నవి అనుకుంటాం మనం, కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీలో మీరు. అలాంటి చిన్నవే రేపు పొద్దున్న క్యాన్సర్లని అవ్వని ఇవ్వని వచ్చి మనల్ని దహించేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి. సో ఇవి మైండ్లో ఉంచుకోండి. వన్స్ ఇవి కనుక మీ మైండ్లో రిజిస్టర్ అయితే కనుక డెఫినెట్గా మీరు కూడా వెయిట్ లాస్ బాత్లో పడతారు. ఇన్ కేస్ అలా వెయిట్ లాస్ బాత్లో కానీ పడితే నన్ను రీచ్ అవుట్ అవ్వండి. డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇప్పటికిప్పుడే నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే ఫేస్బుక్లో కూడా ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి నేను ఒక పేజ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో మీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఆ పేజ్లోని ఫేస్బుక్ పేజ్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా మీ అప్డేట్స్ అన్నీ కనుక చేస్తే ఓన్లీ ఫర్ లేడీస్, సో జెంట్స్ అలౌడ్ లేదు. సో అలా మీరు చేసే వర్కౌట్స్ కానీ లేదంటే మీ వెయిట్ లాస్ జర్నీ తాలూకా అంతా కూడా మీరు అందులో అప్డేట్ చేయొచ్చు. ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది. అండ్ నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అందరూ కూడా ఫిట్నెస్ ఫ్రీక్సే. సో అందుకని ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి నేను పెట్టినాను. సో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఫేస్బుక్ పేజ్లో కూడా యాడ్ అవ్వచ్చు. నేను అది క్రియేట్ చేసి మీకు చెప్తాను. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ప్రోటీన్ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ అన్నీ చూసుకోండి. అండ్ అది ఎలా చూసుకోవాలి అనేది కూడా నేను ముందు వీడియోస్ అన్ని నా డే 1 వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అంటే డే 1 30 days ఛాలెంజ్ తాలూకా 30 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ డే 1 వీడియో బై అరుణరాజ్ అనేసి మీరు సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. సో అందులో నేను మొత్తం అన్నీ చెప్పాను, A to Z మీకు ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఫాలో అవ్వండి. అండ్ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతున్నట్టయితే గనక అందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ప్రోటీన్ సోర్సెస్ ఏంటి, ఇంకా
ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటే మంచిది, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేశాను. అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ చూడండి. అండ్ ప్రతిరోజు కూడా వెయిట్ చెక్ అనేది అవసరం. నేను స్టార్టింగ్ నుంచి కూడా చాలామంది నాకు సలహా ఇచ్చారు, వెయిట్ చెక్ రోజు చేసుకోకర్లేదు, నువ్వు ఎందుకు రోజు చేస్తున్నావు, డిసప్పాయింట్ అవుతావు, మళ్ళీ ఏమైనా ఇంక్రీజ్ అయినా చేసినా డిసప్పాయింట్ అవుతావు, అలా చేసుకోకు, మంత్లీ వన్స్ అలా చెక్ చేసుకో అని చెప్పారు. కానీ నేను అలా విని అలా వదిలేసేదాన్ని. ఎందుకు అంటే నాకు ముందు నుంచి నేను అలా మెయింటైన్ చేసుకుంటున్నాను. ఎవ్రీడే నేను వెయిట్ చూసుకుంటాను, అది నేను నోట్ చేసుకుంటాను. సో ఆ రోజు ఏం తిన్నాను అన్నీ కూడా నేను డీటెయిల్గా పెట్టుకుంటాను. కాబట్టి నేను ఎప్పుడైనా ఇంక్రీజ్ అయ్యానంటే ముందు రోజు ఏం తిన్నాను, ఏం చేశాను, ఏం ఎక్సర్సైజ్ చేశాను, ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే వెయిట్ చెక్ చేసుకోవడం. వెయిట్ చెక్ చేసుకోవాలి. ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ఏదో ఒక వామ్ వాటర్ తాగాలి. తాగేసిన తర్వాత ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్గా ఎర్లీ మార్నింగ్ అవగొట్టేసుకుంటే రోజంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీకు. సో ఇంకా చేయాలి మళ్ళీ, అమ్మో చేయాలేమో, ఇంకా వర్కౌట్ ఇంకా ఉండిపోయిందేమో అన్న ఫీలింగ్ ఉండదు. టెన్షన్ ఫ్రీ అయిపోతారు. కొంచెం కావాలంటే ముందుగా పడుకోవడం, ఎర్లీగా లేవడం, ఇలాంటివి అలవాటు చేసుకొని కావాలంటే మధ్యాహ్నం పడుకోండి. మళ్ళీ ఎర్లీగా లెగిస్తే మీ పనులు తొందరగా అయిపోతాయి. సో అలాగా మీరు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచిది. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోని కానీ లంచ్లో కానీ హెవీగా తినండి. హెవీగా తినమని అన్నాను కదా అని అన్నీ తినేయమని కాదు, హెల్దీ ఫుడ్ మాత్రమే హెవీగా తినండి. ఫ్రూట్స్ బాగా తినండి, డ్రై ఫ్రూట్స్ అవి చాలా బాగా తినండి. సో ఇవన్నీ చేస్తే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు. అండ్ నైట్ డిన్నర్ మ్యాక్సిమం ఫ్రూట్స్ ఆర్ సూప్స్, సలాడ్స్, దీంతో మాత్రమే ఎండప్ చేస్తే మీరు కూడా సేమ్ నాలానే ఎంత 120 kgs 150 kgsలో ఉన్నా కూడా మీరు డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ చిన్న మిస్టేక్స్ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా చేస్తే డెఫినెట్గా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. అండ్ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఇక పైన చిన్న వీడియోస్ పెడతాను. మరి లెందీ వీడియోస్ అయితే నాకు చాలా కష్టంగా ఉంది. రోజు అంతసేపు నేను ఎడిట్ చేసుకోవడం, నేను చేయడం అయితే చేస్తాను, 1 hour 1.5 hour నేను కంపల్సరీ చేస్తాను. కానీ వీడియో రోజు అంటే ఇప్పటి వరకు చాలా చేశాను, చాలా 1 hour వీడియోస్ అలా పెడుతూనే ఉన్నాను. 2 hours వీడియోస్ 1.5 hour ఇలాగ చేస్తూ పెడుతూనే ఉన్నాను. కానీ ఇంకా ఓపిక ఉంటుంది కదా మనకు కూడా అని, కొంచెం టైం అనేది కొంచెం చూసుకుంటూ ఉండాలి. మనం ఫ్యామిలీ ఉంటుంది, కిడ్స్ ఉంటారు. సో అలా చేయడం అంటే చాలా కష్టం అవుతుంటుంది. సో నా పాత వీడియోస్ అన్నీ నేను లింక్ షేర్ చేస్తూ ఉంటాను మీకు, అవి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ వీటిలో నేను చిన్న వీడియోస్ పెట్టిన చాలా మంచి ఎక్సర్సైజెస్ అలాంటివి తీసుకొచ్చి పెడతాను. మంచి డైట్ రెసిపీస్ అయితే కంపల్సరీ షేర్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వెయిట్ గెయిన్ అయిపోయి వెయిట్ లాస్ కోసం కనుక చూసినట్టయితే వాళ్ళకు కూడా మీరు నా ఛానల్ గురించి కానీ చెప్తే కనుక నాకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో అయితే నేను ఫాస్ట్ అప్ చేసి చూపిస్తున్నాను. మీకు స్లో వీడియోస్ కావాలంటే నేను లింక్ షేర్ చేస్తాను, అవి చూడండి. అండ్ డైట్ అయితే మానద్దు, ఎక్సర్సైజ్ అయితే మానద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 7XL డ్రెస్తోని నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నానో 115 kgsతో 7XL డ్రెస్, అండ్ ఇప్పుడు ఈరోజు వేసుకున్నది మీడియం సైజ్ డ్రెస్. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి, 7XL ఎక్కడ, మీడియం సైజ్ ఎక్కడ. సో ఇలా ఉంటుంది మేక్ ఓవర్ అంటే. సో మనం ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకపోయినా, జిమ్లకి వాటికి వెళ్ళకపోయినా, ఇలా హోమ్ వర్కౌట్స్తోని మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో శుభ్రంగా మన టైంని కరెక్ట్గా కనుక యూటిలైజ్ చేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. మీ వెయిట్ లాస్ గోల్ 50 kgs అయినా కూడా శుభ్రంగా తగ్గచ్చు. ఎలాంటి ట్రైనర్స్ అక్కర్లేదు, ఎలాంటి జిమ్ములు అవసరం లేదు, ఖర్చులు పెట్టక్కర్లేదు, ఎక్విప్మెంట్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీ విల్ పవర్ ఉంటే చాలు. మీకు అంత విల్ పవర్ ఉంటే డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ అవ్వగలరు. ఇదైతే ష్యూర్. మీరు ప్రాపర్గా చేయగలరు. అలాగని రిగ్రెస్గా చేస్తే గనక మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగని అధికంగా చేసేసి అలా లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకోవద్దు. దయచేసి చూసుకొని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ స్టార్టింగ్లో నేను 1 hour ఎక్సర్సైజెస్ ఏవైతే చేస్తున్నానో స్టార్టింగ్లో 2 hours చేసేదాన్ని.
ప్రతిరోజు 2 గంటలు నేను పొద్దున్నే చేస్తూ ఉండేదాన్ని. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ నేను నేర్చుకున్నాను. అలా ఒక్కొక్క ఎక్సర్సైజ్ టైం తీసుకొని ఒక 5 రెప్స్ చేసి ఆగి బ్రేక్ తీసుకొని కొంతసేపు అలా తిరుగుతూ టెర్రస్ మీద మళ్ళీ చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని అలా బ్రేక్స్ ఎక్కువ తీసుకుంటూ నేర్చుకున్నాను. నా అంతట నేను నేర్చుకొని చేస్తూ నాకు నేనుగా సొంతంగా రిక్రియేట్ చేసుకున్నాను. కొన్ని ఎక్సర్సైజెస్ నా ఓన్గా క్రియేట్ చేసుకున్నాను నేను. ఎలాగంటే మేడ మీద అటు ఇటు కొంచెం గేమ్స్ లాగా నాకు నేనే గేమ్స్ క్రియేట్ చేసుకోవడం పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేసి నేను వెయిట్ లాస్ అనేది అవ్వగలిగాను. సో మీకు కూడా నేను అదే చెప్తున్నాను, మీ అంతటి మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. పాతకాలం మనం ఆడుకున్న ఆటలు ఇలాంటివన్నీ గుర్తు తెచ్చుకోండి, అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎక్కువగా ఆటలాడండి, శుభ్రంగా మంచి ఫుడ్ తినండి, ఆస్వాదించండి ఫుడ్ని. అన్నీ చేస్తూ వెయిట్ లాస్ అవుదాం. సో మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోకలే, డబ్బులు బాగా ఖర్చు పెట్టేసి ఆ సప్లిమెంట్ అని ఈ సప్లిమెంట్ అని దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు. దానివల్ల మీకు నష్టమే కానీ లాభం అనేదే ఉండదు. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే దయచేసి ఇలా మనకి హెల్దీగా ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది చూడండి. కానీ దొంగదారులు అవి అయితే అస్సలు వద్దు. మన హెల్త్ బాగోవాలంటే ప్రాపర్ వేలో చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో అయితే స్పీడప్ చేసి చూపిస్తున్నాను. మీకు కావాలి అంటే నేను లింక్స్ అయితే షేర్ చేస్తాను, స్లో వీడియోస్, అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు.
ఈరోజు ఈ మీడియం సైజ్ డ్రెస్ కోసం నేను ఈ డ్రెస్ మాటే మర్చిపోయాను. ఈ డ్రెస్ నేను ఫస్ట్ డే వేసుకొని ఇలా తీసుకున్నాను కదా ఫొటోస్. సో రేపు మీకు మళ్ళీ సేమ్ టైప్లో నేను ఎంతవరకు నాకు పొట్ట అనేది తగ్గిందో మీకు ఆ ఫొటోస్ తీసుకొని పెడతాను, ఆ డిఫరెన్స్ చూపిస్తాను. సో అది చూడండి. అండ్ డైట్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ కటర్ డ్రింక్, ఆ తర్వాత వర్కౌట్ తర్వాత ఇలాగ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తర్వాత కొంచెం అలా అటు ఇటు తిరుగుతూ నట్స్ అన్నీ వేసేసాను. కొంచెం ఎండు ఖర్జూరం ఇలాంటివన్నీ తిన్నాను. అండ్ తర్వాత పెసరట్టు మీద కొంచెం ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంటుంది కదా, అది వేసుకొని తిన్నాను. అండ్ లంచ్లో వచ్చేసి ఇలాగ యాపిల్ బాగా ఎక్కువ వేసుకొని ఇలాగా కార్న్ఫ్లేక్స్ అన్నీ వేసుకొని నేను ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను, అది చూడండి. ఎందుకు లంచ్ అలా చేసేసానంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఫొటోస్ అన్నీ నా రెసిపీస్ అనమాట. సో ఈ రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేయొచ్చు. సో అందుకే ఈరోజు నేను కుకింగ్ ఏమీ చూపించట్లేదు, వీడియో లెంత్ మరీ ఎక్కువ అవుతుందని. సో కుకింగ్ చూపించకుండా ఈ రెసిపీస్ అన్నీ నేను మీకు ఆల్రెడీ చేసి పెట్టినవే కదా, సో వీటి తాలూకా ఫొటోస్ చూపిస్తున్నాను. సో ఈ లింక్స్ మీకు ఈజీగా దొరుకుతాయి, సెర్చ్ చేస్తే సేమ్ టైప్లో సెర్చ్ చేస్తే మీకు ఆ లింక్స్ అన్నీ దొరుకుతాయి. సో దానికోసమనే పెట్టాను. ఇవన్నీ నా రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇప్పుడు స్క్రీన్ షాట్స్ తీసి నేను పెడుతున్నాను. అండ్ ఈరోజైతే నేను ఎందుకు వీడియో తీయలేదు అంటే చాలా బిజీ ఉన్నాను. ఈరోజు మా అత్తయ్య గారు మావయ్య గారు వెడ్డింగ్ యానివర్సరీ, సో కొంచెం బిజీగా ఉన్నాం, రిలేటివ్స్ వస్తున్నారు అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ చేసేది ఉంది. సో దానివల్ల నేను అంత వీడియోస్ ఏం షూట్ చేయలేదు అండ్ చాలా సింపుల్గా చేసేసాను. మార్నింగ్ కూడా పెసరట్టు వేసేసుకున్నాను కాబట్టి ఇంకా ఆల్రెడీ అవన్నీ వీడియోస్ పెట్టాను కదా అని చెప్పి ఇంకా తీయలేదు. అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఇంకా నాకు చాలా టైం తక్కువ ఉంది, కిడ్స్ని చదివించుకునేసరికి అయిపోయింది. సో ఇంకా అప్పటికప్పుడు నాకు బాగా ఆకలేసేసి ఇంకా కార్న్ఫ్లేక్స్ తీసుకొని బాదం మిల్క్ అయితే నేను ఎప్పుడు బాదం సోక్ చేసి ఉంచుకుంటాను కాబట్టి ఆ బాదం మిల్క్ వేసుకొని శుభ్రంగా అది తినేసాను. అందుకే మీకు ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను లింక్స్ కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవన్నీ చూడండి, కంపల్సరీ ట్రై చేయండి. అండ్ రేపటి వీడియోలో అయితే నా డిఫరెన్స్ పొట్ట ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా నేను 30 days బిఫోర్ ఇప్పుడు మీరు చూసిన ఫొటోస్కి అండ్ ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చిందో అలా సైడ్ యాంగిల్లోని కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అండ్ ఈరోజు వెయిట్ అయితే చెప్పాను కదా 79 kgs. సో ఇలా ఉంటుందన్నమాట మేకోవర్ అంటే. మీరు కూడా ఇదే మేకోవర్ చూడాలి అనుకుంటే మీలో మీరు డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎలాంటి వాళ్ళైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది వెయిట్ లాస్ ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు. మీరు ప్రాపర్గా మీ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకుంటే డెఫినెట్గా మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఇదైతే పక్కా మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. మీ అరుణారాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.